శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. మనం ఆండాళ్ అమ్మవారి యొక్క విశేషాలను తెలుసుకుంటున్నాం. 16వ తేదీ నుంచి ధనుర్మాస ప్రారంభం. ఆ రోజు నుంచి ధనుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. అన్ని వైష్ణవ దేవాలయాల్లో విశేషమైనటువంటి పూజలు అని చెప్పుకున్నాం. అదేవిధంగా గోదాదేవి రచించినటువంటి 30 పాశురాలు, పాశురం అంటే పాట, ప్రతిరోజు కూడా ఒక పాటను అనుసంధానం చేసుకొని ఆ వ్రత విధానాన్ని మనం తెలుసుకుందాం. ఈ రోజున గోదాదేవి తండ్రి గారైనటువంటి విష్ణు చిత్తుల వారి గురించి విశేషాలు తెలుసుకుందాం. విష్ణు చిత్తుడు గరుడాంశ సంభూతుడు, గరత్మంతుడు ఉన్నాడు కదా, శ్రీమన్నారాయణ యొక్క వాహనం. గరుడాంశలో జన్మించారని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయి. తండ్రి గారు ముకుందాచార్యులు, తల్లి పద్మావతీదేవి. ఈ ఇద్దరికి సంతానంగా, ఏకైక సంతానంగా జన్మించి శ్రీవిల్లిబుత్తూరులో ఉన్నటువంటి వటపత్రశాయి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సన్నిధానంలో ముకుందాచార్యులు అర్చకులుగా ఉన్నారు. ఆ విధంగా తండ్రి గారి నుంచి సంక్రమించినటువంటి దైవభక్తి విష్ణు చిత్తుల వారిని కూడా విశేషమైనటువంటి విష్ణు భక్తుడిని చేసింది. అందువల్ల ఆయనకు విష్ణు చిత్తుడు అని చెప్పేసి ఆయనకు పేరుంది. అసలు పేరు భట్టనాథుడు. పెరియాళ్వార్ అని కూడా ఆయనకు పేరు వచ్చింది, బిరుదు. రామానుజాచార్యుల వారి పండితాళ్వార్లో అంటే 12 మంది మహాభక్తుల్లో విష్ణు చిత్తుడు ఉన్నారు, గోదాదేవి కూడా ఉంది. 11 మంది పురుషులు, ఒకరు స్త్రీ. గోదాదేవి 12 మంది ఆళ్వార్లుగా ప్రసిద్ధి చెందారు ద్రావిడ దేశంలో. విష్ణు చిత్తుడు ప్రతిరోజు కూడా తులసిమాలల్ని కట్టి స్వామివారికి అలంకరణగా ఇచ్చేవారు. ఈయనకు పెరియాళ్వార్ అని రావటానికి కారణం ఏంటంటే, ఆ రోజుల్లో మదురైని రాజధానిగా చేసుకొని పాండ్యరాజు నరసింహరాజు, వల్లభదేవుడు అని కూడా ఆయనకు పేరుంది. ఆయన పరిపాలిస్తున్న సమయంలో ఆయనకు ఒక ఆధ్యాత్మిక గురువు కావలసి వచ్చింది. అంటే ఈ జీవన సార్థక్యానికి కావలసినటువంటి ఆధ్యాత్మికత ఎవరు చెబుతారు? తన మనసు రంజిల్లే విధంగా ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని అందించేటటువంటి ఒక గురువు కావాలని చెప్పేసి ఆయన ఒక చాటింపు వేశాడు. ఎవరైతే తనను సంతృప్తిపరుస్తారో, దైవ సంబంధమైన విషయాలను చెప్పి సంతృప్తిపరుస్తారో వారికి విశేషమైనటువంటి వరాహాలు, వజ్రవైడూర్య గోమేధికాలు బహుమతిగా ఇస్తారని ప్రకటించాడు. అది మొదలు అనేక మంది పండితులు పాండ్యరాజు ఆస్థానంలోకి వచ్చేసి అనేక విధాలైనటువంటి బోధనలు చేశారు. కానీ మహారాజు గారికి సంతృప్తి కలగలేదు. ఈ విషయాన్ని విష్ణు చిత్తుల వారు తెలుసుకొని పాండ్యరాజు ఆస్థానంలోకి వెళ్ళి ఆయనకు విశిష్టాద్వైతంలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి విశేషాంశాలను బోధించాడు. అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్య మహాస్వామి ప్రబోధిస్తే విశిష్టాద్వైతాన్ని బోధించిన వారు రామానుజాచార్యులు.
కానీ అంతకు ముందే శ్రీమన్నారాయణ యొక్క దైవత్వ నిరూపణకు కావలసినటువంటి అనేక అంశాలను అంతకుముందే చాలామంది బోధించారు. దాంట్లో పెరియాళ్ళవారు ఒకరు. అంటే ఈ జీవిత సార్థక్యానికి మోక్షమే ప్రధానమని, 84 లక్షల జీవరాశుల తర్వాత పుట్టి 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 విశేషమైనటువంటి మానవ జన్మ వస్తుందని, ఈ మానవ జన్మను సార్థక్యం చేసుకోవాలంటే శరీరం ఉన్నప్పుడే భగవంతుణ్ణి మనం ప్రార్థించాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. అద్వైతము అంటే వేరు కాదు, రెండు వేరు కాదు. ద్వా అంటే రెండు, అద్వైతము అంటే రెండు వేరు కాదు. అంటే జీవుడు దేవుడు వేరు కాదు, దేవుడే జీవుడు. కానీ ఈ ఆత్మ పరమాత్మలో కలవటానికి కొంత సాధన అవసరం. ఆ సాధన చేసే విధానమే విశిష్టాద్వైతం. ఆ విషయాన్ని తెలియపరిచి మహారాజు గారి యొక్క మనసును శాంతింపజేశారు, ఆయన్ని సంతోషపెట్టారు. అందుకు గాను ఆయనకు విశేషమైనటువంటి కానుకలు ఇచ్చాడు. ఇచ్చి ఏనుగు మీద ఊరేగించారు. విష్ణు చిత్తుడిని ఏనుగు మీద ఊరేగింపు చేశాడు ఆ మధురై రాజవీధుల్లో. ఆ ఊరేగింపు సమయంలో ఆయనకొక ఆకాశంలో శంకు చక్రాలు ధరించినటువంటి ఒక గొప్ప ఆకారము, విష్ణువు యొక్క, శ్రీమన్నారాయణ యొక్క ఆకారము కనిపించింది. పరవశుడైపోయాడు. స్వామి నాకు సాక్షాత్కరించావని చెప్పేసి అందరికీ ఆ యొక్క దివ్య మంగళకరమైనటువంటి విగ్రహాన్ని చూసి ఎక్కడ దిష్టి పడుతుందో స్వామికి అని చెప్పేసి అప్పుడు ఆయన అశువుగా తిరుప్పల్లాండు అని చెప్పేసి కొన్ని పాశురాలను అశువుగా చెప్పాడు. అదే తిరుప్పల్లాండు మంగళాశాసనం. అంటే స్వామివారికి ఒక రకంగా మంగళాశాసనాన్ని అందించాడు. స్వామివారికి శుభం కలగాలి, దిష్టి పట్టవద్దు, ఎల్లకాలం భక్తుల్ని అనుగ్రహించడానికి కావలసినటువంటి శక్తి మీకు ఉండాలి స్వామి, అందరికీ కనిపించినట్టయితే అందరూ నిన్ను చూసి ఎక్కడ నీకు అపకారం కలుగుతుందో అని చెప్పేసి ఆయన స్వామివారికే మంగళాశాసనాన్ని అందించాడు. అదే తిరుప్పల్లాండు. ఇప్పటికి కూడా వైష్ణవ దేవాలయాల్లో మంగళహారతి ఇచ్చేటప్పుడు తిరుప్పల్లాండు స్తోత్రాన్ని అనుసంధానం చేస్తారు. ఆ విధంగా తిరుప్పల్లాండు అని చెప్పేసి ఆయన రచించడం జరిగింది. తర్వాత మళ్ళీ శ్రీవిల్లిపుత్తూరుకు వచ్చేసి వటపత్రశాయి అయినటువంటి శ్రీకృష్ణుల వారిని పూజ చేస్తూ ఉండగా ఆయనకు గోదాదేవి లభించింది. తులసీవనంలో గోదాదేవిని అతిభక్తి పారవశ్యురాలుగా పెంచాడు. శ్రీకృష్ణ పరమాత్మనే ఆమె వివాహం చేసుకుందామని అనుకుంది. తండ్రి గారు అల్లినటువంటి పూలహారాన్ని ముందుగా తాను ధరించి స్వామివారికి సమర్పించేది. ఒకరోజు ఆ విధంగా పూలమాలను చూడగా ఒక వెంట్రుక కనిపించింది. అప్పుడు విష్ణుచిత్తుల వారికి అనుమానం కలిగి, అమ్మ నువ్వేమైనా ధరించావా అని చెప్పేసి అడుగుతాడు. నాన్నగారు, ప్రతిరోజు నేను ధరించి బాగుంది అనుకున్న తర్వాతనే స్వామివారికి పంపిస్తున్నాను. అయ్యో అపచారం చేశావు తల్లి అని చెప్పేసి చాలా దిగులుగా ఉంటాడు. అప్పుడు వటపత్రశాయి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కలలో కనిపించి, నాకు చాలా ఇష్టమైనటువంటి పూలహారము, అది గోదాదేవి ధరించిన తర్వాతనే నేను ధరించడం నాకు చాలా ఇష్టం అని చెప్పేసి కలలో చెప్పాడు. ఆ తర్వాత దివ్య దేశాలన్నింటినీ కూడా తీర్థయాత్రలుగా తీసుకువెళ్ళాడు గోదాదేవిని. గోదాదేవి శ్రీ రంగనాథ స్వామిని వరించి, అంటే మదురైలో ఉన్నటువంటి
శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి దర్శించిన తర్వాత ఇంకా పారవశ్యాన్ని చెంది ఏ విధంగా స్వామివారిని చేరాలి అని చెప్పేసి అనుకొని శ్రీవ్రతాన్ని ప్రారంభించింది. అదే కాత్యాయని వ్రతము, అదే ధనుర్మాస వ్రతం. అది ధనుస్సంక్రమణంలో ప్రారంభించి భోగి పండుగ రోజున ముగించింది. ఈ నెల రోజులు కూడా ప్రతిరోజు ఒక పాశురాన్ని అనుసంధానం చేస్తూ రచించి స్వామివారికి అంకితం చేసింది. 30వ రోజున శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి యొక్క దేవాలయంలో గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిలో ఐక్యమైపోయింది అని చెప్పేసి మనకు చరిత్ర చెబుతుంది. అందునిమిత్తమై ప్రతి భోగి పండుగ రోజున గోదా కళ్యాణం అని చెప్పేసి ఇప్పటికీ అన్ని వైష్ణవ దేవాలయాల్లో ఆచరిస్తారు. అతి మంగళకరమైనటువంటి కళ్యాణాల్లో రాములవారి కళ్యాణం ఎంత ప్రాశస్త్యమో గోదా కళ్యాణం కూడా అంతే ప్రాశస్త్యము. ఆ విధంగా గోదా అమ్మవారు కాత్యాయని వ్రతాన్ని ఆచరించినటువంటి విధానం, దీన్ని స్నాన వ్రతం అని కూడా అంటారు. ప్రతిరోజు కూడా తాను ఆచరించడమే కాకుండా తన పరివారాన్ని, స్నేహితురాలను కూడా, స్నేహితురాలను కూడా పిలుచుకొని ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించింది, ఏ విధంగా కృతార్థురాలైందో మళ్ళీ రేపు తనియన్లు, అంటే రేపు ఒక్కరోజు మనకు అవకాశం ఉంది. అంటే ఈ తిరుప్పావైకి ముందున్నటువంటి 2 పాశురాలను తనియన్లు అంటారు. శ్రీ పరాశర భట్టర్ మహాస్వామి వారు రచించినటువంటి తనియన్లు. అవి మనం అనుసంధానం చేసుకొని ఎల్లుండి ప్రాతకాలం నుంచి మనం ఈ యొక్క వైష్ణవ దేవాలయాల్లో ఏ విధంగా చేస్తారో ఆ విధంగానే ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. అంటే అంత వైభవంగా కాకపోయినా, అంటే వ్రతము అనగానే అనేక నియమాలని చెప్పేసి అనుకోవడానికి వీలేదు. చాలా సాధారణంగా సింపుల్గా మనం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ప్రాతకాలంలో లేవటం, దీపారాధన చేయటం, పాశురాన్ని అనుసంధానం చేసుకోవటము, తర్వాత ఏదైనా నైవేద్యాన్ని, ప్రతిరోజు పొంగలి సాధ్యం కాదు కాబట్టి శొంఠి కొమ్ము, పంచదార, శొంఠి చక్కెర ప్రసాదంగా నైవేద్యం పెట్టేసి అది ఇంటిల్లిపాది కూడా అది మనం స్వీకరించవచ్చు. ఆ విధంగా తనియన్ల యొక్క ప్రాధాన్యత, అంటే ముందు శ్లోకాలు 2 ఉంటాయి. మనం రేపు వాటికి సంబంధించిన విశేషాలు తెలుసుకొని ఎల్లుండి నుంచి ప్రతిరోజు కూడా ఒక పాశురాన్ని అనుసంధానం చేసి దాని భావాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్టేటస్లో పెట్టుకోండి. ఎవరికైనా అవసరం ఉంటుంది. విశేషాంశాలను తెలుసుకోవడంలో తప్పులేదు. ఎన్నో మనం యూట్యూబ్లో అనేక రకాలైనటువంటి వాటిని మనం చూస్తూ ఉంటాము. ఇది ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి ఒక విశేషము కాబట్టి ధనుర్మాసము ఏ విధంగా ఆచరిస్తారో మనకు అవగాహన కలుగుతుంది. మనం కూడా ఆచరించవచ్చు. అన్ని వైష్ణవ కుటుంబాల్లో దీన్ని ఆచరిస్తారు ఇంట్లోనే. ఈ తిరుప్పావై అని చెప్పేసి 30 పాశురాలతో కూడినటువంటి చిన్న పుస్తకం లభిస్తుంది. అదొకటి తీసుకునే ప్రయత్నం చేయండి. ఎల్లుండి నుంచి మనం ఈ వ్రతాన్ని ప్రారంభం చేద్దాం. ప్రతిరోజు ఒక పాశురాన్ని చదివి దాని భావాన్ని వివరిస్తాను. ఏ విధంగా ఆచరించాలో కూడా రేపు మనం తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య.